పల్లెటూరు చిన్నోడు. ఈ సినిమా మొట్టమొదట హిందీలో గోపి అనే సినిమా దిలీప్ కుమార్ గారు యాక్ట్ చేశారు. తమిళ్లో మొరటుకారని శివాజీ గణేశ్వర్ గారు యాక్ట్ చేశారు. మలయాళంలో రవి గారు యాక్ట్ చేశారు. ఈ సినిమాని విఠలాచార్య గారు రామారావు గారిని పెట్టి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో హీరో పల్లెటూరు వాడు తన చెల్లెలి పెళ్లి సంపాదన కోసం సిటీకి వస్తాడు. అయితే హీరో సిటీకి వచ్చినప్పుడు ఈ మలయాళం, హిందీ, తమిళ్లో సీన్ కాకుండా ఏదో కొత్త రకంగా రామారావు గారిని చూపించాలని తపన విఠలాచార్య గారికి. ఒరిజినల్ రైటర్ ఎన్ని సీన్లు రాసినా ఆయనకి నచ్చటం లేదు ఒక పట్టాన. ఈ సినిమాకి యాక్చువల్గా మా నాన్నగారు చిల్లర భావనారాయణరావు గారు ఫిలిం రైటరు, ఆయనకి ఏ సంబంధం లేదు. అయితే ఒకసారి ఇది ఒరిజినల్ రైటర్ రాసిన సీన్లు నచ్చక ఆయన మా నాన్నగారిని పిలిపించి కథ అంతా చెప్పి ఈ ఒక్క సీన్ రాయండి అని చెప్పారు. సరే, నాన్నగారు 2 రోజులు టైం అడిగారు. 2 రోజులకి వెళ్ళాక సీన్ వినిపించారు. రామారావు గారు సిటీలో ఎంటర్ అయ్యి ఒక ఇంటి ముందు నుంచి వెళ్తుండగా ఆ ఇంట్లో ఓ దయాకర అనే ఒక సాఖి వినబడుతుంది. దానికి రామభద్రుడి పైన ఉన్న భక్తితో ఆయన చెలించిపోయి ఆ ఇంట్లోకి వెళ్ళి నీ ముందు వెలుగొందు నిత్య దీపమ్మునై అని రామభద్రుడి పైన ఉన్న భక్తిని ప్రదర్శిస్తాడు అని రాశారు. ఆయన విఠలాచార్య గారు అదేమిటండి, పల్లెటూరు వాడు మరి పద్యం పాడతాడా? పద్యం పాడితే జనాలు ఒప్పుకుంటారా? నవ్వుతారేమోనండి అన్నారు. ఎందుకు నవ్వుతారు? ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా ఉన్నాయి, ఈ రోజులో ఉన్నాయి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలు రోజు పఠనం చేస్తూనే ఉంటారు. అలాంటి పరిసరాల్లో పెరిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? భక్తితో ఉంటాడు. రామభక్తితో ఎప్పుడూ జీవిస్తూ ఉంటాడు అని చెప్పారు. చెప్పేటప్పటికీ ఆయన సరేనండి అన్నారు. 2వ రోజు రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. రామారావు గారి దగ్గరికి వెళ్ళి సీన్ వినిపించారు. రామారావు గారు కూడా అదేంటండి, పల్లెటూరు వాడి కదా, పద్యం పాడితే ఒప్పుకుంటారా అన్నారు. ఎందుకు ఒప్పుకోరు? మంచి సాంప్రదాయ లక్షణాలు ఉండాలంటే కాలేజీలు చదువులు, స్కూల్ చదువులే కావాలా? అక్కర్లేదండి. మంచి సిద్ధాంతమైన ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టి భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలు క్షుణ్ణంగా తెలిసిన మనిషి ఎలా ఉంటాడు? అటువంటి కుటుంబంలో పెరిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? భక్తిరసంతో ఉంటాడు. ఎక్కడైతే భక్తిరసం ఉట్టుపడుతుందో తను కూడా తనలోని భక్తిరసం చాటడానికి ముందడుగేస్తాడు. కాబట్టి ఎటువంటి సందేహం లేదన్నారు. దాంతో రామారావు గారు కూడా అవునండి, ఈ రోజుకి భారత, భాగవత, రామాయణాలు రోజు పఠించి పారాయణం చేసే ఉమ్మడి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, చూస్తున్నాను నేను కూడా. సరే కానివ్వండి అన్నారు. షూటింగ్ జరిగింది. షూటింగ్ చూసి రెస్ట్ చూసుకున్నారు. ఒళ్ళు జల్లరించింది, పులకించిపోయారు, ఆనందభరితులైపోయారు. కానీ విఠలాచార్య గారికి, డైరెక్టర్కి ఎక్కడో అనుమానం, జనాలు ఇవి రిసీవ్ చేసుకుంటారా, నవ్వుతారేమో అని. కానీ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కాగానే ఓ దయాకర నీ ముందు వెలుగొందు నిత్య దీపమ్మునే అని పద్యం రామారావు గారు ఎత్తుకోగానే క్లాప్స్, విజిల్స్, థియేటర్ మొత్తం మారుమోగిపోయింది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఏదైతే కాదనుకున్నామో అది 100%, 200% జరుగుతుంది. అసలు మన పద్యానికి ఉన్న గౌరవం, మన పద్యంలో ఉన్న గంభీరత్వం, మన పద్యంలో ఉన్న మాధుర్యం చాలా గొప్పతనం. ఇది భగవంతుడు మనకిచ్చిన ప్రసాదం. పద్యరచన, పద్యాలు పాడండి, పద్యాలు వినిపించండి, పద్యరచనని పెంపొందించండి. అసలు నర్తనశాల, పాండవనవాసంలో పద్యాలు అర్థమయ్యేనా? రిక్షావాడు, పనివాడు క్లాప్స్ కొట్టింది, విజిల్స్ వేసింది కాదు. పద్యంలో ఉన్న గొప్పతనం, మన పద్యంలో ఉన్న భావం, మన పద్య ప్రకటనలో ఉన్న ఒక మంచి మలుపులు, అటువంటి సాహిత్యాన్ని పెంపొందించండి. అసలు ఓ దయాకర నీ ముందు వెలుగొందు నిత్య దీపమ్మునే అన్నొక్క దానికి ప్రతిపదార్థం రాయాలంటే నా ఉద్దేశంలో 4 పేజీల నుంచి 40 పేజీలు అవుతుందేమో అని నాకు అనిపిస్తోంది. అంత లోతైన భావం ఉంది దాంట్లో. యూట్యూబుల్లో ఇప్పటికీ చలామణి అవుతోంది. ఈ మధ్యనే ఈ పద్యం, ఈ సాకి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని మా నాన్నగారు చిల్లర భావనారాయణ గారు అందించినందుకు చాలా సంతోషపడుతున్నాను.
మీ అందరితో పాటు నేను మీతో ఒక శ్రోతడిగా రోజు దాన్ని వింటూ ఆనందిస్తూ ఉంటాను.